హాయ్ హలో, ఈరోజైతే వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామండి. చూడండి వర్క్ బ్లౌజ్ అంత బాగుందండి. కట్ వర్క్ అండి, ఇది మన దగ్గరనే అవైలబుల్ అనమాట. సో కట్ వర్క్ హ్యాండ్స్కి వచ్చేసి సీక్వెన్సీ వర్క్ అనమాట. ఎంత బాగుంది చూడడానికి. ఇది మన దగ్గర క్లాత్ కస్టమర్ తీసేసుకుని మన దగ్గర స్టిచ్చింగ్ చేస్తున్నారు. స్టిచ్చింగ్ అండ్ సేల్స్ ఉన్నాయి కాబట్టి సో తను మన దగ్గర తీసేసుకొని స్టిచ్చింగ్ కూడా మన దగ్గర చేసేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకుందామండి. బ్లౌజ్ అయితే హైట్ సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. హైట్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి హైట్ 14 ఇంచెస్. 14 ఇంచెస్కి 1 ఇంచ్ కలిపి 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చూడండి 15 ఇంచెస్ ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలండి. ఇది ఓపెన్ పార్ట్స్ అటు నుంచి ఫోల్డింగ్ సైడ్ 15 ఇంచెస్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ కలిపి 15. ఇటు సైడ్ కూడా యాక్సిస్ 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ 15కి ఒక లైన్ డ్రా చేసుకుందాము. చూడండి లైన్ ఇలా డ్రా చేసుకున్నాక నెక్ రౌండ్ వచ్చేసి ఇది నెక్ అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, మొత్తం 5.5. సో 5.5కు 5.5 డ్రా చేసుకున్నాను. నేను వచ్చేసి ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసేసుకొని సేమ్ నాకు ఈ 5.5 ఈ 6 కార్డు ఉందో లేదో అనేసి జస్ట్ టెస్ట్ చేసుకుంటున్నా. 5.5కి 5.5 మార్క్ పెట్టుకొని, ఎందుకంటే ఈజీగా అటు ఇటు హెచ్చు తగ్గులు కాకుండా పెట్టుకున్నాను. ఇప్పుడు 6 కాడ కూడా మళ్ళీ సేమ్ ఒక మార్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ అనమాట. ఎగ్జాక్ట్లీ మంచిగా వచ్చేస్తాయి మనకి. చూడండి ఇప్పుడు ఒక డబ్బా డ్రా చేసుకున్నాము. ఇందులో మనకు ఆమ్ రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చంక లోతు ఎంత 1.5 తీసుకోవాలి. 1.5 కాడ ఇట్లా మార్క్ పెట్టుకొని ఇప్పుడు షేప్ తీసేసుకుందాం. చంక లోతు ఇలా షేప్ తీసేసుకుంటే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి తనకి ఎంత 4.5 ఉంది, అంటే 1 ఇంచ్ కలిపి 5.5. ఎందుకంటే ఆ 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా. సో 4.5 1 ఇంచ్ కలుపుకొని 5.5 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను. 5.5 మార్క్ పెట్టేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా 2.5 నెక్ పొడుగు నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఈ 2.5కి ఈ హైట్కి డబ్బా డ్రా చేసుకోవాలి. డబ్బా డ్రా చేసుకున్నాక ఇగో ఇక్కడ నేను ఒకటి మెథడ్ చెప్తున్నాను. అంటే మామూలుగా ఎవరికన్నా షోల్డర్ డ్రాప్ అవుతున్నాయి అవి అనుకుంటే కొంచెం జస్ట్ ఇట్లా 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. పావు ఇంచు లైన్ డ్రా చేసుకుంటే స్టిఫ్గా పట్టేసుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 9.5 ఉందండి తనకి. చెస్ట్ మెజర్మెంట్ 9.5కి 9.5 పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. మనము ఎప్పుడైనా కొత్తగా మెజర్మెంట్ నేర్చుకునే వాళ్ళు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ తక్కువ ఉండొద్దండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, తీసేయచ్చు, కానీ తక్కువ ఉండేది తీయలేము కాబట్టి ఎక్కువ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు 9.5 పెట్టుకున్నాం కదా, సేమ్ 9.5 ఇక్కడ కూడా పెట్టేసుకున్నాము. సేమ్ 9.5. ఎందుకంటే తన చెస్ట్ వచ్చేసి నడుము వచ్చేసి ఎంత 7.5 ఉంది. ఒక నిమిషం. చెస్ట్ వచ్చేసి 8.5 ఉంది. 8.5 అంటే 1 ఇంచు 9.5 చెస్ట్, నడుము వచ్చేసి 8.5 కదా. సేమ్ టు సేమ్ 9.5 ఎందుకు పెట్టుకున్నా అంటే ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ టక్స్ ఇస్తాం కదా, టక్స్లో వెళ్ళిపోతుంది. సో అందుకని 9.5 2 ఇంచెస్ ఎక్స్ట్రా టోటల్గా అయిపోయింది. ఇప్పుడు నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను. అయిపోయింది. నేను నెక్ కట్ చేయట్లేదండి. నెక్ ఎందుకు కట్ చేస్తే ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ కదా, వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కట్ చేస్తే డిజైన్ అనేది రాదు. సో ఈ కట్ వర్క్ అనేది ఇందులోనే మనం తిప్పేసుకుంటాం కాబట్టి లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి కుడతాం కాబట్టి నెక్ అనేది కట్ చేయట్లేదు. సో ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. చూడండి చాలా నిదానంగా కట్ చేయండి వర్క్ బ్లౌజులు. ఎందుకంటే ఆ వర్క్ అనేది కొంచెం కట్ అయినా మనం తీసుకురాలేము కాబట్టి సో నిదానంగా కట్ చేసుకోవాలండి, చాలా నిదానంగా.
చూడండి, నేనైతే ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. ఓకే అండి, నేను ఇక్కడ కొంచెం క్రాస్ ఇచ్చాను కదా, ఆ క్రాస్ కూడా కట్ చేసుకుందాము, షోల్డర్ డ్రాప్ కాకుండా. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాండ్ తీసేసుకుందాము. హ్యాండ్ తీసేసుకున్నాక చూడండి, ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్, 10 ఇంచెస్కి 1 ఇంచ్ కలిపి 11 ఇంచెస్ కదా. 1 ఇంచ్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అండి. అమ్మ లేదు నేను 1/2 ఇంచు యాడ్ చేసుకొని కుట్టుకుంటా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. సో 1 ఇంచ్ అయితే ఈజీగా మంచిగా కంఫర్టబుల్గా కుట్టుకోవచ్చు. 1 ఇంచ్కి ప్లస్ 10 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 11 ఇంచెస్. 11 కాడ ఒక మార్క్ తీసుకుని సేమ్ యాజ్ చేసి ఇటు సైడ్ కూడా 11 ఇంచెస్ పెట్టుకున్నాము. 11 ఇంచెస్కి 11. నెక్ ఇది ఆమ్ రౌండ్ లోత్ వచ్చేసి హ్యాండ్ దగ్గర 3 ఇంచులు పెట్టుకున్నాను అండి. 3 ఇంచులు ప్లస్ ఇక్కడ ఒక 2 ఇంచెస్, 2 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని ఇలా స్ట్రేట్గా ఒక డబ్బా డ్రా చేసుకోండి. డబ్బా డ్రా స్ట్రేట్ లైన్ తీసుకున్నాక ఇప్పుడు ఇలా క్రాస్గా ఈ 2 కాంచి ఈ 3 వరకు ఇలా క్రాస్గా మనం కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. ఇదైతే హ్యాండ్ అనమాట. హ్యాండ్ అనేది ఇంత కర్వ్గా ఇచ్చుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి 10 ఇంచెస్కి 1 ఇంచ్ 11 ఇంచెస్, సేమ్ 11 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్ లైన్ తీసేసుకొని చంక లోతు వచ్చేసి 3 పెట్టుకున్నాను. ఇక్కడ పైన ఈ లైన్ మీద 2 ఇంచులు పెట్టేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర నుంచి జస్ట్ ఇలా క్రాస్ తోటి ఈ 3 ఇంచులు కలిపేసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి. చూడండి, ఈ చంక జాయింట్లకు పనికి వస్తాయి అనమాట. మనకు ఒకవేళ జాయింట్స్ ఇట్లా పడితే ఎక్కడో క్లాత్ తీసుకొని అవసరం లేదు. నేను ఇందులోనే చంక జాయింట్లో కూడా తీసేసుకున్నాను. ఒకవేళ ఉంటే అవసరం పడితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇలా జాయింట్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో నాకు. సో అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి. ఓకే, ఇలా అయితే క్రాస్గా పెట్టేసాను. క్రాస్గా పెట్టేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని మెజర్మెంట్ చేసుకుంటున్నా. ఫస్ట్ షోల్డర్, ఆర్మ్ రౌండ్ యాజ్ ఈజ్ ఎలా ఉన్నది అలానే డ్రా చేసుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేయలేదు కదా, హ్యాండ్ కట్ చేయకుండా స్ట్రేట్గా ఇక దీనికి కూడా ఒక లైన్, ఎందుకంటే నేను షేప్ పట్టి కూడా ఇందులోనే తీసుకుంటాను, అందుకని ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీ మెథడ్ అండి. నేను అందుకని బ్యాక్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా షేప్ పట్టి తీసేసుకుంటాను. ఇప్పుడు ఈ లైన్కి ఈ లైన్ స్ట్రేట్ కొట్టేస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 1 ఇంచ్ ఈ బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ కాంచి ఒక 1 ఇంచ్ చూడండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ ఇప్పుడు స్ట్రైట్ 1 ఇంచులు ఈ ఎడ్జ్ వరకు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మరి సేమ్ 1 ఇంచ్, ఇప్పుడు ఇది ఎడ్జ్ కదా, ఈ ఎడ్జ్లో ఇట్లా లాస్ట్ చివరిలో ఇటు ఒక్క 1 ఇంచ్ ఈ చివరికి ఇక్కడ ఒక దెబ్బ కనపడుతుంది చూడండి, మీకు తెలుస్తుంది. ఈ క్లాత్ మీద కొంచెం కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే ఇది ఒక డబ్బా లాగా వస్తుంది ఇక్కడ ఈ మూలకి. ఇప్పుడు ఈ 3 ఇంచులు 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా, ఈ 1 ఇంచుని ఇలా లైన్ డ్రా చేద్దామండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ డ్రా చేసినట్టు కనిపిస్తుంది కదా మీకు. సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కదా, ఆ 1 ఇంచ్కి ఇగో ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ మూలకు ఇలా క్రాస్గా స్కేల్ పెట్టేసి ఇలా క్రాస్ తీసేసుకొని మిగతా అయితే అయిపోయింది ఓవరాల్గా. ఇక్కడ ఈ జాయింట్ కలిపేద్దాము. ఈ హైట్ మొత్తం డ్రా చేసుకున్నాను. ఈ హైట్ పెట్టేసాను. 1 ఇంచ్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ పెట్టి ఈ మూలకు ఇట్లా క్రాస్గా డ్రా చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్, ఆర్మ్ రౌండ్ మొత్తం పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే బ్లౌజ్ మెజర్మెంట్ అయితే తీసేసుకున్నాము. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసేసుకుందాం. ఆర్మ్ రౌండ్ మినిమం అయితే 1/2 ఇంచ్ అయితే కన్ఫామ్ ఉండాలి. 1/2 ఇంచ్ లేకపోతే ఇట్లా బబుల్స్ ఎక్కువ వస్తున్నాయండి.
సో హాఫ్ అయితే హాఫ్ మినిమం హాఫ్ ఇంచ్ ఉండాలి. హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈమెకు షోల్డర్ హైట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తనవి 6 ఇంచెస్కి 6 ఇంచెస్ పెట్టాను. ప్లస్ 2.5 6 ఇంచెస్కి 2.5కి ఇప్పుడు ఒక డబ్బా డ్రా చేసుకుంటాను. నెక్ అనమాట, నెక్ డ్రా చేస్తున్నాను. నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. సేమ్ మనకు షోల్డర్ 2.5, నెక్ 2.5 కదా, ఇవి 2.5 ఇలా కర్వ్ ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. ఇక్కడ డ్రా చేసుకున్నాక ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇది షేప్ పట్టి, మామూలుగా హుక్ పట్టి కాజా పట్టి కదా, మనం ఒక 4.5 తీసుకుందాము. 4.5 5 తీసుకోవచ్చు. 5 పెద్దగా హుక్స్ పట్టి కాజా పట్టి పెద్దగా ఉండాలంటే 5 తీసుకోవచ్చు, 4.5 కూడా తీసుకోవచ్చు. నేనైతే 4.5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 4.5కి అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి పై వరకు ఒక 3.5, ఒక 3.5 ఇందులో షేప్ పట్టి వస్తుంది చూసుకోండి. 3.5కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఇది డబ్బా డ్రా చేసుకున్నాం కదా, ఈ ఎడ్జ్లో ఈడ 3.5, ఇక్కడ ఒక 3 ఇంచులు, 3 ఇంచులకి ఈ 3.5కి 3 ఇంచులకు ఒక డబ్బా ఇలా స్ట్రేట్ లైన్ గీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడనో ఈ హైటు, ఇక్కడ నుంచి హైట్ 3.5 తీసుకున్నాం. ఓకే, ఈ 3.5కి ఇక్కడ 3.5 కూడా ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ 2.5 తీసుకున్నా. సారీ ఇక్కడ 3 ఇక్కడ 3.5, ఇక్కడ 3, మొత్తం 3. ఈ 3కి ఈ 3.5కి ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఈ ఉక్కు పట్టి కాజా పట్టి అని చెప్పాను కదా, ఇక్కడ 4.5కు ఒక మార్క్ పెట్టుకున్నాను కదా, ఈ 4.5కు ఒక మార్క్ పెట్టేసుకొని అయిపోతుంది. ఈ మార్కింగ్ పెట్టేసుకొని ఆగేసి మనకి షేప్ పాయింట్ కోసం 5 ఇంచుల కానుంచి స్టార్టింగ్ 5 ఇంచుల కానుంచి ఈ ఎడ్జ్లో ఒకటి దగ్గర ఒక మార్కు, 2 దగ్గర అంటే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటా 3 మార్కులు పెట్టేసుకోండి. 1 ఇంచ్ 1 ఇంచ్ 3 డాట్ పెట్టేసుకోండి 1 ఇంచ్ తోటి. ఇప్పుడు ఇక్కడనే షేప్ పాయింట్ కూడా డ్రా చేసేసాను. ఓకే, ఇప్పుడు ఈ 4.5 పెట్టుకున్నాం కదా మార్కు, ఈ 4.5 అనేది ఇలా క్రాస్గా ఈ షేప్ పాయింట్కి కలపాలన్నమాట. ఓకే, ఈ షేప్ పాయింట్ కలిపేస్తే మనకు అనేది ఇది వేస్ట్ కిందకి వస్తుంది. ఈ ముక్కు ఉంది కదా అండి, చూడండి ఈ ముక్కు ఉంది కదా, ఇది అనేది వేస్ట్ కిందకి వచ్చేస్తుంది. తీసేయడం వేస్ట్ కింద తీసేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక డాట్ సేమ్ యాజ్ ఈజ్ ఇలా స్ట్రేట్గా చూసేసుకో, ఇక్కడ ఒక డాట్ అయిపోయిందిగా. 3 డాట్లు నేను 3 డాట్లు వేస్తాను. ఇంకొకటి ఒకవేళ ఈజీగా ఉండాలి అనుకున్నా కూడా ఇక్కడ చూసుకోవచ్చు 5 ఇంచెస్ 5.5 6.5 ఇలా ఈజీగా చూసుకోవచ్చు. మినిమం అయితే 6.5 5.5 6.5 ఇలా పెట్టేసుకొని ఇంకా 3 పాయింట్లు అయితే షేప్ పాయింట్ అయితే వచ్చేసింది. మంచిగా పర్ఫెక్ట్ షేప్ పాయింట్. ఇప్పుడు నేను ఈ ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ నాకు బ్యాక్ సైడ్ కూడా పడాలి దానికోసం నేనైతే షార్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్రింట్ నాకు ఈజీగా ఉండడానికి సో ఇలా ప్రింట్ చేసేసుకుంటున్నాను. దీంతో షార్ప్ చేసేసుకుంటున్నాను. చూడండి ఓకే, ఇలా అంటే బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది మనకు, డాట్ లెక్క బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. ఓకే, ఇది ఓకే అండి. ఇదైతే బ్లౌజ్ కటింగ్. ఓకే అండి, ఇప్పుడైతే నేనైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే షోల్డర్, నెక్, ఓకే నెక్, చుట్టూ మొత్తం కట్ చేసుకున్నాక మధ్యలో కట్ చేసుకున్నాము. షేప్ పట్టీను సపరేట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి, ఇది మనకి ఇంకోటి షేప్ పట్టి వస్తుందండి. ఇంకో షేప్ పట్టి వచ్చేస్తుంది ఈజీగా. మనకు 4 షేప్ పట్టీలు కదా, మొత్తం 6 అయితే 2 మెయిన్ క్లాత్, 4 లైనింగ్ క్లాత్ కదా. సో మొత్తం 6. ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి, అక్కడ 2 తీసేసుకోవచ్చు. ఇవన్నీ నిదానంగా ఇలా కట్ చేసుకోండి. చూడండి నేనైతే ఎలా కట్ చేస్తానో అలా. ఓకే,
కటింగ్ అయితే ఓవర్. ఇప్పుడు షేప్ పట్టి కూడా సపరేట్ చేసేస్తున్నా. చూడండి నేనైతే షేప్ పట్టి కూడా కట్ చేసేసాను. సేమ్ యాజ్ డిజైన్ మీద. ఇప్పుడు ఈ జాయింట్ కూడా తీసేస్తున్నా. ఇది వేస్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ మనం 4:30కు మార్క్ పెట్టేసుకొని ఇంకా ఇదే ఆ వేస్ట్. మనకి ఇది కొంచెం హైట్ అనేది పోతే తక్కువ అయిపోద్ది. ఇక్కడ ఉక్స్ కాజా పట్టి 6 ఇంచెస్కి వచ్చేది. లేకపోతే ఇది ఎంత ఉంటే అంత పెట్టామనుకో చాలా పెద్దగా అయిపోయి ఇష్టపడారు అనమాట చూడడానికి. సో కటింగ్ అయితే ఓవర్. నేను చెప్పాను చూడండి, ఇది అటు సైడ్ నేను దీంతో షార్ప్ చేశాను కదా, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా మార్క్ లాగా పడ్డది. నేను వాటి మీదనే ఇటు సైడ్ కూడా నేను డ్రా చేసుకుంటున్నాను షేప్ పాయింట్ అనేది. ఓకే, అయిపోయింది. ఇంకా మిగతాది ఇంకా 2 ఉన్నాయి కదా, ఈ 2 కూడా ఇందులోనే తీసేసుకుందాం. ఏంటిది షేప్ పట్టి. చూడండి షేప్ పట్టి ఈ 2 కూడా తీసేసుకుంటున్నాం. మంచిగా తీసేసుకొని మనకు నడుము పట్టి కూడా కావాలి. సో నడుము పట్టి కోసం కూడా చూసుకొని తీసేద్దాము. కొంచెం మెయిన్ క్లాత్ పెద్ద సమానంగా ఉంటుంది కాబట్టి మంచి హెచ్చు తగ్గులు ఉండే కదా, వేరే సెకండ్ సారి కట్ చేసుకుంటే షేప్ పట్టి కొంచెం హెచ్చు తగ్గులను మన తర్వాత లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతో ప్రాబ్లం ఏం లేదు. సో అలా అనేసి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తర్వాత కూడా చూసుకోవచ్చు. 2 షేప్ పట్టి మొత్తం 4 అయిపోయినాయి. ఇది నడుము పట్టి కూడా అయిపోయింది. ఇంకా ఇవన్నీ వేస్ట్ నాకు అవసరం కూడా లేదు వీటితోటి. సో నేను తీసేస్తున్నాను. ఓకే, తీసుకొని సమానంగా చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంటే మళ్ళీ కుట్టేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇప్పుడే చూసేసుకొని ఇలా సమానంగా ఇలా మంచి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేస్తే మనకి వస్తుందా లేదా చూడాలి. చూసేసి ఇగో ఇప్పుడు హ్యాండ్స్ కలిగి హ్యాండ్ చూసేద్దామండి. హ్యాండ్ చూస్తే ఏమవుతుంది, ఇగో ఇది హ్యాండ్ నాకు కొంచెం సరిపోవట్లేదు. చూడండి ఇది హ్యాండ్ అంటే హ్యాండ్ మీదకి బ్యాక్ పార్ట్ వెళ్ళిపోయింది. అంటే మనకు క్లాత్ అనేది వాడు బరాబర్ వేయలేదు, ఎక్కువ తక్కువ ఇవ్వలేదు, చాలా చిన్నగా ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి, మనకి సైడ్లకు అయితే జాయింట్లు ఖచ్చితంగా పడితే, హ్యాండ్కి అయితే జాయింట్స్ వేయలేము కాబట్టి మనం ఇవి సైడ్లకు వెళ్ళిపోతాయి కదా, కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసుకొని సైడ్ జాయింట్లు వేసుకోవడం బెటర్. ఓకే, ఇలా కొంచెం జస్ట్ నార్మల్గా ఒక 2 ఇంచెస్ అంటే మామూలు కుట్లలోకి వెళ్ళిపోతుంది అనుకో, ఇలా 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని. ఓకే, అంటే దీన్ని మనం సపరేట్ పెట్టేసి కట్ చేద్దాము. వర్క్ బ్లౌజ్ కదా అండి, ఇదే రిస్క్ ఉంటుంది. కొంచెము మిస్టేక్ అయినా కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. సో మళ్ళీ మనం ఎక్కడి నుంచి తేయలేము. ఇలా పెట్టుకుంటూ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలండి. ఇలా ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. చూడండి ఇలా పెట్టేసుకొని వస్తుందా రావట్లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి, కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఓకే, మనకు అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇచ్చారు, చూడాలి మోస్ట్లీ అయితే ఎలా వస్తుంది అనేది. ఫస్ట్ అయితే ఇది కట్ చేసేసుకున్నాము. ఇది కట్ చేసేసుకొని మనకి ఇక్కడ ఖచ్చితంగా మోస్ట్లీ జాయింట్ అయితే కనుక్కాము. ఆ జాయింట్లో ఎన్నైనా తీసేసుకొని వేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. చూడండి కొంచెం ఎక్కువన్నా పర్లేదండి, కానీ తక్కువ అయితే తీసుకోమాకండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్క నిమిషం నిదానంగా కట్ చేయండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే చాలా నిదానం ఊటుగా ఉండాలండి వర్క్ బ్లౌజ్. సో మనకి ఇదైతే ఇది చూడండి తెలుస్తుంది. మనకి ఇలా ఉంది కదా, ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇదైతే జాయింట్లో పడితే సైడ్లోకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడ లేకపోతే ఇది మొత్తం పెట్టేస్తే హ్యాండ్ ఇక్కడ పైన ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేస్తుంది, అంత చూడడానికి కంపారిజన్ గలీజ్గా ఉంటుంది కదా. సో అందుకనే నేను ఇవి సైడ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ కట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్ తీసేసుకున్నాను. ఓకే,
జాయింట్లు ఎట్లాగా ఉంటాయి కదా, జాయింట్స్ మళ్ళీ సపరేట్ మెయిన్ క్లాత్ కూడా వేయకుండా ఈ క్లాత్ ఇలానే ఉంచేసి సరిసగంలో కట్ చేస్తున్నాను. ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇక నిదానంగా చూసుకోవాల్సి వస్తుంది వర్క్ బ్లౌజులు కన్ఫామ్, ఎందుకంటే తప్పదు కాబట్టి అలా మనమే స్ట్రగుల్ పడాల్సి వస్తుంది రాకపోతే. సో నిదానంగా చూసుకుంటూ కట్ చేసుకోవడమే. ఏమైనా జాయింట్స్ ఉంటే కన్ఫామ్ జాయింట్లు అయితే వర్క్ బ్లౌజులకి ఇప్పుడు రెడీమేడ్ మగ్గం వర్క్ వేయించుకునే వాటికి కాదుగా, అంటే వేయించుకునే వాటికి వాళ్ళు చూద్దాం. ఇది వర్క్ కదా, వర్క్ ఇలా పెట్టేసుకొని ఓకే, ఇది వర్క్. ఇంకోటి ఎక్కడ చూడాలిగా ఇవి క్రాస్గా నాకు సైడ్లకు జాయింట్ పడ్డా పర్లేదు. ఓకే, ఇటు సైడ్కి అయితే కొంచెం జాయింట్స్ వస్తున్నాయండి. సో సైడ్లకు జాయింట్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మనం నిదానంగా క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. లాస్ట్ పడితే జాయింట్లు ప్రాబ్లం ఏం లేదు, మనం ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెమే కదా, అది ప్రాబ్లం కూడా కాదు. సో మనకి ప్రాబ్లం ఏం లేదు. కటింగ్ ఈజీ, కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకో, స్టిచ్చింగ్ అనేది ఏమంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను, ఒక పార్ట్ సపరేట్ చేసేస్తున్నా. నార్మల్ బ్లౌజ్ అయితే మనం అన్ని ఒకదాన్ని ఒకటి పెట్టేసి దానికి వర్క్ ఇట్లా ఏమి ఉండదు కాబట్టి ఫటాఫట్ కట్ చేయడం వస్తుంది. కానీ ఇది అంత ఈజీ కాదు వర్క్ కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తూనే ఉన్నాను, ఫస్ట్ కా నుంచి కొంచెం డ్యామేజ్ అయినా మనకే ఇబ్బంది కదా. సో అందుకనే ఇంకా చూడండి కొంచెం ఓకే, రెండు ఆపోజిట్ ఉన్నాయి కదా. ఓకే, కట్ చేసేసుకోవడమే. ఎక్కువ అయితే జాయింట్స్ అయితే ఏం లేవండి ఈసారి. ఏమైనా ఒక బ్యాక్ పార్ట్ ఒకటే లాస్ట్కి జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ క్లాత్ మనకి ఎట్లా మిగులుతుంది తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా కొందరికైతే ఫ్రంట్ కూడా చాలా జాయింట్స్ పడతాయండి. కొందరు అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కుట్టడానికి కూడా. పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి ఇప్పుడైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. రెండు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న దాంట్లో షేప్ పట్టి తీసేసుకున్నాం. ఓకే, షేప్ పట్టీలు వచ్చేసి ఈజీగానే ఉన్నాయి, రెండు తీసేసుకోవచ్చు. క్లాత్ అయితే బాగానే ఉంది కాబట్టి మనకి ఈడ ఒక షేప్ పట్టి ఇక్కడ ఒక షేప్ పట్టి వచ్చేస్తుంది. చూడండి దీన్ని సమానంగా ఫోల్డ్ అయిపోయింది, క్లాత్ ఫోల్డ్ అయింది, తీసేసి షేప్ పట్టి తీసేసుకున్నాం. నేనైతే చాలా టెన్షన్ పడ్డా అండి. వర్క్ బ్లౌజ్ కుట్టిన ప్రతిసారి, కట్ చేసిన ప్రతిసారి ఇంకా అండి. ఎందుకంటే పర్ఫెక్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇవ్వట్లేరు. సో ఎందుకు ఇవ్వట్లేరు అంటే వాళ్ళకు మిషన్ వేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఖచ్చితంగా కొందరు బాగా చేస్తారు, కొందరు ఎక్కువ ఏమీ తొందరగా అంటే ఏం రిస్క్ లేకుండా జాయింట్స్ ఎక్కువ తక్కువ జాయింట్స్. కొందరికైతే చాలా జాయింట్స్ ఉంటాయి, కుట్టాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. ఈసారి అయితే తొందర చిన్న జాయింట్స్ తోటే అయిపోయింది. సో షేప్ పట్టి కూడా వచ్చేసింది. ఇక మిగిలిన క్లాత్ ఉంది కదండి, మనం అక్కడ బ్యాక్ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా రెండు సైడ్లకి ఏదో ఒక సైడ్ అయితే తీసేసుకోవచ్చు. చూడండి హైట్ని బట్టి తీసేసుకుందాం, ఎందుకైనా మంచిది మనకి. ఒక్కసారి హైట్ చూద్దాము, ఈ హైట్ చూసేసుకొని తీసుకుందాం. వచ్చేస్తుంది కదా, ఈజీగా వస్తుంది. కట్ చేసేసుకుందాం. ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ మాత్రం ఉండొద్దు. ఓకే, వన్ సైడ్ అయితే వచ్చేసింది జాయింట్, ఇంకా ఇంకో సైడ్ కూడా చూసేసుకున్నాము. ఇది కూడా వచ్చేస్తుంది ఈజీగా, ఈ క్లాత్ కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఇలా కట్ చేసుకోవడమే అయిపోయాయి. ఓకేనా, జాయింట్స్ కూడా అయిపోయింది మనకి. రెండు జాయింట్లకు రెండు. ఇంత ఉంటుందండి ప్రాసెస్. చూసారా, కటింగ్ వర్క్ బ్లౌజ్లో కటింగ్ అంటే ఇంత రిస్క్ అన్నమాట. ఓకే, అన్నీ ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే దానికి. ఇదంతా నాకు ఒకవేళ మిగిలితే దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా తక్కువ ఇట్లా పెడితే
ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే కటింగ్ ఓకే కంటున్నాం. బ్యాక్ పార్ట్ షేప్ పట్టి, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఓకే అండి, ఇంతటితో అయితే అయిపోయిందండి. చాలా ఇబ్బంది అనిపించింది వర్క్ బ్లౌజ్ కుట్టిన ప్రతిసారి.